నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి 30 నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. తొలి దశలో 161 సేవలు అందుతాయన్న సీఎం చంద్రబాబు. కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న ఎన్నికలు, మార్చి 3న కౌంటింగ్. ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కూటమి ముఖ్య నేతల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఫిబ్రవరి 15 కల్లా 3 వంతెనల వద్ద నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అధికారులకు కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాష్ట్రాభివృద్ధికి వినియోగించలేదు. మంత్రులు పార్థసారథి, డోలా విమర్శ. దేశంలోని తొలిసారి ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వినతులు స్వీకరించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. జనవరి 30 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు వాట్సాప్ గవర్నెన్స్ పై సమీక్షించారు. 161 సేవలను మొదటి దఫాలో పౌరులకు అందుబాటులో ఉండనున్నాయి. దీనికోసం ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ను ప్రకటించనుంది. ఈ నెంబర్ వన్ స్టాప్ సెంటర్లా పనిచేయనుంది. దిమాకున్న వాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులు పెట్టి కొండని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైక్ ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇష్టమొచ్చినట్లు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గుంటూరులో పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. అదే కదమ్మా, అభివృద్ధి చూసి వాళ్ళందరూ వచ్చేస్తుంటే మేమేం చేసాం? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పని చేయాలంటే మున్సిపల్ కమిషనరు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కోఆర్డినేటెడ్గా చేసినప్పుడే పని జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతిదానికి అడ్డుపడతా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? ఎవరైనా అమ్మా తెలివి దిమాకున్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లను డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటా పోతాం. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటా పోతాం. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమిష్టిగా పనిచేసి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, కనపతి శ్రీనివాస్, పిల్లి మాణిక్యారావు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదే వెంకటేశ్వరరావు, బీజేపీ నేత తిరుపతిరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను గుర్తించి కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రాభివృద్ధికి జరుగుతున్న లాభాలను వివరించాలని నేతలు సూచించారు. ఇప్పుడు మీరు చేసేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి విషయం కాదు. ముగ్గురు అధినేతలకి సంబంధించినటువంటి విషయం. ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, బీజేపీ వారికి చెడ్డ పేరు వస్తుంది, టీడీపీ వారికి చెడ్డ పేరు వస్తుంది. ముగ్గురికి సంబంధించినటువంటి విషయం. మీరు నిజంగా ఈ పార్టీ అధినేతలను గౌరవించేవారు, అభిమానించేవారు అయితే కూడా తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆలపాటి రాజా గారు మీకు తెలుసు, ఆ రోజున తెనాలి నియోజకవర్గంలో ఆయనే దగ్గరుండి ఎలక్షన్ చేశారు. ఎందుకంటే నాకు తెలుసు ఏం జరిగిందనేది. ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది కానీ కూర్చొని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు పెద్ద అభిప్రాయ భేదాలు అయితే దానికి మన మూడు పార్టీల మధ్య లేవు.
మనం కూడా నాయకత్వం వహించిన నాయకత్వ స్థాయిలో ఉన్న మనం అందరం కూడా కలిసి ఒకవేళ ఏదైనా ఆవేశపరులు ఉంటారు, ఆలోచన పరులు ఉంటారు, అదే మరి కాదని ప్రతిదానికి మొదలుపెట్టి లేపి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడమే నాయకత్వం యొక్క ముఖ్యమైన లక్షణం. కాబట్టి జిల్లా స్థాయిలో మన ముగ్గురం కూడా వాళ్ళ ఓటర్స్ని కలిసే ప్రక్రియ ఒకటి మీరు ఏదన్నా ప్లాన్ చేస్తే ఓకే. అదర్వైజ్ నేను మా వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాటర్ లిస్టులు మండలం వైజ్గా మీకు పంపిస్తాం. మీరు వాటిని గ్రామాలకి విడగొట్టి పంపించి ఎవరెవరు ఓటర్లు ఉన్నారో వాళ్ళని కలవండి. ఎందుకంటే ఇది ఓవరాల్గా అందరూ ఓటర్లు ఉండరు. ఇక్కడ మనకి లిమిటెడ్గా ఉంటారు ఓటర్లు. ప్రతి ఊరిలో కూడా కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిని మీరు ఐడెంటిఫై చేసి ఒకసారైనా వాళ్ళు ఖచ్చితంగా కలవాలి. ఎలక్షన్లో ముందు 29 రోజులు అని చెప్తారంటే 29 రోజున ఎలక్షన్ 28 రోజుల్లో మనకు టైం ఉంది. మిగతా ఎక్సెప్ట్ వెస్ట్ ఈస్ట్ మన జిల్లాలకు వచ్చేటప్పటికే మన తెనాలి తప్పితే ఈ 3 తప్పితే మిగతా ఆయన కూడా 10,000 లోపే ఉంటుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా 2 తప్పితే 3 తప్పితే పెరంబలూరు, అదేవిధంగా ఈస్ట్, ఇంకోటి వచ్చేటప్పటికే మైలవాళ్ళు, ఇవన్నీ కూడా మిగతా ఆయన కూడా 10,000 11,000 ఉంటాయి. మిగతా ఈ 3 కొద్దిగా 14,000 18,000 దాకా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం కానీ లేకపోతే గ్రామ నాయకత్వం కానీ 832 మంది ఏ పరిధిలో ఎవరైతే పూర్తి పరిధిలో ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం 20 మంది వస్తారు. వీళ్ళ చేత మీరు వెరిఫికేషన్ ఎవరైతే లీడర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ వెరిఫై చేసుకోగలిగితే వాళ్ళు ప్లాన్ ప్రకారమే వైసీపీ వాళ్ళు అభ్యర్థిని ఉపసంహరించి యూటీఎఫ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే నియోజకవర్గాల వారిగా ఎలా టీం వర్క్ చేయాలి. టీం వర్క్ చేస్తేనే భారీ మెజార్టీ రావడానికి అవకాశం ఉంది అని అట్లానే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే మా యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి బీజేపీ నుంచి. ఫిబ్రవరి 15 కల్లా నెహ్రూ నగర్ 3 వంతెనల వద్ద నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే పనుల జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గుంటూరులో పలు ప్రాంతాలకు సిటీ బస్ సర్వీసులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. ఈ 3 వంతెనలు ఇక్కడ అనుకున్న దానికంటే 1 మంత్ లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉందని చూస్తే అదేదో పాతది 60 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పైప్ లైన్ ఏదో అన్ఐడెంటిఫై అవ్వటం, అదేమో పగిలిపోవటం, లీక్ అవటం వల్ల లేట్ అవుతుందన్నారు. అధికారులకి ఇక్కడ ఒక ఫ్లెక్సీలో పెట్టి ఫిబ్రవరి 15కి కంప్లీట్ అయ్యే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఉండే విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చేయమని చెప్పాము. చేస్తా అన్నారు రైల్వే అధికారులు. సో మేమందరం కలిపి నిర్ణయించింది సిటీ లిమిట్స్ని ప్రాపర్గా ఇప్పుడున్న దానికి తగ్గట్టుగా రీడిఫైన్ చేయటం చేసి ఎగ్జిస్టింగ్ రూట్స్ని ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయటం ప్రైవేట్ బస్సెస్ ఒకటి నంబర్ 1. రెండోది కొత్త రోడ్స్ చాలా వచ్చినాయి, కొత్త రూట్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా బస్సెస్ని అలౌ చేయటం అనేది రెండోది. మూడోది ఈ కొత్త బస్సులు ఏవైతే రాబోతున్నాయో వీటన్నిటినీ ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురావాలనేది. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎలక్షన్ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ తెచ్చిన అప్పులు రాష్ట్రాభివృద్ధికి వాడారా లేక వాళ్ల విలాసాలకు ఉపయోగించుకున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులు అందరూ కలిసి గూడుపుటాని చేశారని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక స్థితిగతులను సీఎం చంద్రబాబుకు ఆపాదించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. 7 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు తాను సిద్ధమని మంత్రి పార్థసారథి సవాల్ చేశారు. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి
ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం, సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన ర్యాలీని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఈ ర్యాలీ సాగింది. బైక్లపై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే కేవలం అపోహ మాత్రమే అన్నారు. కారులో ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామంజనేయులతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, లిట్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు. ఎయిర్ లాస్ రాదు కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి. మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికి, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ, అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు పెట్టింది పేరు అని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో డోలా బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సూపర్ 6లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, గ్యాస్ సిలిండర్లు, డీఎస్సీ ప్రకటన చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. భూ కబ్జాదారులకు కేర్ ఆఫ్ వైసీపీ అని విమర్శించారు. తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు. తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు పరుస్తాం. విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు 70% హాజరు ఉండాలని చెప్పారు. మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత, పిల్లవాడు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇస్తున్నాం. మీలాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి 15,000 13,000 ఇవ్వట్లా. మేము చెప్పిన విధంగా 15,000 అందరికీ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము తల్లి వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం. మేము చెప్పిన విధంగా ఇస్తున్నాం. మేము పారిపోయే వాళ్ళం కాదు. మా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి నెల మా ముఖ్యమంత్రి గ్రామాల్లోకి వెళ్తున్నారు. విషయం మనకి పంపిణీ పెన్షన్లు పేదల కోసం ప్రభుత్వంలో పాల్గొంటున్నారు. మీలాగా పరదాల్లో చోట్ల పాల్గొనటం, చెట్లు కొట్టించుకోవటం, అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మేము చేయడంలా. రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిటిసి సీతారామరెడ్డి, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, మాణిక్యారావు, మనవ మోహనకృష్ణలతో కలిసి పాల్గొన్నారు. కొంత దూరమే కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే అనుకోని సంఘటనలు జరిగి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారని పెమ్మసాని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలని, ఇంటి వద్ద మన కోసం ఎదురు చూసే వాళ్లు ఉన్నారని గుర్తుపెట్టుకుని వెహికల్స్ డ్రైవ్ చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు.
ఈ హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల ఇంకొక అపోహ ఉంటుంది, సిటీలోనే కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నా ఈ కొంచెం దూరం హెల్మెట్ అవసరమా అనుకుంటుంది మెయిన్ అపోహ. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నామని, దారిలో ఉండే కుక్కలకు తెలియదు మీరు కొంచెం దూరం వెళ్తున్నారని. అవునా? అవి అర్థం రావచ్చు. ఒక్కోసారి ఇసుక పోస్తారు, పాట్ హోల్స్ ఉంటాయి, నైట్ టైం లైట్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఇవి కాకుండా మీరు కంట్రోల్ కాకుండా మీరెంత కంట్రోల్ గా ఉన్నా ఎదుటి వాళ్ళు కంట్రోల్ గా ఉండకపోవచ్చు. ఏ విధి మనల్ని ఎలా వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్ లో ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే హెల్మెట్ 90% ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్, దాదాపుగా చూస్తా ఉన్నా 400 యాక్సిడెంట్లు అయితే 200 మంది చనిపోతున్నారు. అంటే 2 times యాక్సిడెంట్ అయితే 1 time ప్రాబబిలిటీ చనిపోవడానికి అవకాశం ఉంది. అందరికీ చెప్తూ ఉన్నాము, వీఆర్ డూయింగ్ వీడియోస్, వీఆర్ డూయింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అండ్ మీకు దీన్ని మీమ్స్ గా ఏవేవో జరుగుతుంది. కొంచెం సైలెంట్ ఉండాలండి అందరూ. థ్యాంక్ యూ. సో ఇట్ ఇస్ అంటే మీకు తెలియదని కాదు, యు ఆర్ నౌ ఆల్మోస్ట్ 18 years old, యు ఆర్ అ యంగ్ అడల్ట్, యు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. కాలేజ్ లో ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్, లైక్ సో మెనీ application oriented logical things have been taught to you. So this also I don't know, understand why this baffles you. So it should be as simple as, okay, this is a safety procedure we have to follow. Bike lo etlaite key pedtamo atla head lo helmet vesukovali anedi dayachesi idi cheyandi. Same thing goes for seat belts and all the other things like no over speeding, no drunk driving, no cell phone use, etc. So please take it more seriously. అలాంటి విషయాలు మనం సర్వైవ్ అవ్వచ్చు, కానీ హెడ్కి ఏదైనా తగిలితే మాత్రం వీ కెనాట్ సర్వైవ్. కాబట్టి అది మీరు పాటించాలని కోరుకుంటున్నాను. ఫాలో ఆల్ ద రూల్స్. ఇందాక అన్న చెప్పారు, సెల్ ఫోన్ వాడుతూ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, అది ఇంకొక హీరోయిక్ సింబల్. ఐ థింక్ మీరు మనందరం అది ఫీల్ అవుతూ ఉంటాము, వీ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్ అని అన్నట్టుగా అనుకుంటాము. బట్ కొంపలేం మునగవు. మీరు పక్కన ఆపి మాట్లాడుకోవచ్చు, లేదా మీ డెస్టినేషన్ కి చేరాక కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూనివర్సల్ గా ఒక రియల్ టైమ్ లో ఎక్కడైనా అది అమలు చేసేటువంటి విధానం తీసుకొని వస్తే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారు. హెల్మెట్ అనేది మ్యాండేటరీ ఫర్ అన్ ఇండివిజువల్. ఎందుకంటే కార్ లో కూర్చున్నప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళు వేరున్న యాక్సిడెంట్ జరుగుతుంది, వాట్ ఎవర్ ఇట్ మే, ఆ స్పీడ్ కి ఉంటుంది. కానీ 2-wheeler మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించుకుంటే ఎంతో కొంత 42 నిర్దిష్ట ప్రణాళికతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నెహ్రూ నగర్ 5వ లైన్లో 67 లక్షల రూపాయలతో చేపట్టనున్న డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణంకు భూమి పూజ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని నసీర్ విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్లపై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో సముద్రాల గణేష్, వేములకొండ శ్రీనివాస్, ఎర్రగోపు నాగేశ్వరరావు, గుడిపల్లి బాణి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓవర్ఫ్లో అవుతున్నటువంటి నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి వెళ్ళేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ సంబంధించినటువంటి మోడర్నైజేషన్ అంటే పెద్దది చేయడం, వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని దాదాపు 67 లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వాటిని ఎక్కడ కూడా ఆలోచించకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా కొన్ని ప్రాంతాలు అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా నగరం తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తూ ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతాన్ని ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ ఆశించిన సమాజం నేటి పరిస్థితులు అనే అంశంపై జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసంగిస్తూ గాంధీజీ అవసరం గతం కన్నా నేడు ఎక్కువగా ఉందని, హింస, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, అవినీతి, వినియోగ తత్వం లాంటి సమస్యల పరిష్కారానికి గాంధీయిజం పరిష్కారాలు చూపిస్తుందన్నారు. హింస ప్రతిహింసకు దోవతీస్తుందని నమ్మి అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు.
జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గాంధీజీ దక్షిణాఫ్రికాలోని సత్యాగ్రహం ఆయుధాన్ని ఉపయోగించారని, రైతు సమస్యలపై అంటరానితనంపై ఉద్యమిస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వరాజ్ సాధన లక్ష్యంతో స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయులను భాగస్వామ్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టి ధనుంజయ రెడ్డి, ముజీబ్ బాషా, ఆల అనంతరామయ్య తదితరులు ప్రసంగించారు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీ మతంలో నువ్వు ఉండు, ఇంకో మతంలో మారొద్దని చెప్పి. దేవుడు అంటే ఒకడే కదా. ఇప్పుడు క్రైస్ట్ ఈజ్ గాడ్, యూ బిలీవ్ ఇట్ అండ్ యూ దేర్ అక్కడే ఉండు. ఇస్లాంలో అల్లా దేవుడు, అల్లా దగ్గరే ఉండు. నువ్వు మనుషులు ఎందుకు ప్రేమించలేవు? ఇతర మతాల్లో వాళ్ళని ఎందుకు ప్రేమించలేవు? నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే హిందూగా ఉంటే హిందూగానే ఉండు. నువ్వు మళ్ళీ మతం మారితే దేవుడు ఏంటి? దేవుడు అంటే ఒక్కడే, సత్యం అంటే ఒకటే, ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పింది అక్కడే ఆయన. నాన్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఫర్ హ్యూమన్ లివింగ్. మనం నాన్ వైలెన్స్ ఉంటేనే భారతదేశం ఎదుగుతుంది. ఎవరైనా సంపాదిస్తే అది తనకు ఒక్కరికే కాదు, అది దేశం మొత్తాన్ని యొక్క సంపద. దానికి ఆయన ఓన్లీ ట్రస్ట్గా మాత్రమే ఉంటాడు. తద్వారా సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయి, సామాజిక న్యాయం జరుగుద్ది, ఆర్థిక అసమానతలు తగ్గుతాయని ఆనాడు చాలా ఆయన ఉద్బోధించాడు. ప్రపంచవ్యాప్తంగా ట్రస్టీషిప్ అనే ఒక భావాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఈరోజు మనం గమనిస్తే 1948 నుంచి ఈరోజు వరకు పరిశీలిస్తే ట్రస్టీషిప్ అనే భావన ఎక్కడ కనపడదు. దానికి బదులు విపరీతంగా ప్రజల మధ్య అసమానతలు పెరిగినాయి, ఆర్థిక అసమానతలు పెరిగినాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు చోడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పాలో నివసించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గృహకల్ప బ్లాకుల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 2 రోజుల్లో చుట్టూ ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గృహకల్ప ప్రాంతంలోని బోర్లు మరమ్మతులు చేయాలని, అవసరమైతే నూతన మోటార్లు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ పైన ఉన్న నీటి ట్యాంకులు, వాటిలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాటికి నీటిని పంపింగ్ చేయాలని ఏఈని ఆదేశించారు. గృహకల్ప నివాసాలకు ఆస్తి పన్ను వేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. మొదట శ్రీనివాసరావు తోట ప్రజారోగ్య మాస్టర్ పాయింట్ని పరిశీలించి ప్రజారోగ్య విభాగంలో సూపర్వైజర్ల పోస్టులు లేవని, డివిజన్ పరిధిలో సూపర్వైజర్లు ఉన్నారని ఇన్స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పటి వరకు ఆ పేరుతో ఉన్న వారికి పారిశుద్ధ పనులు కేటాయించాలని, లేకుంటే ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తీసుకెళ్ళిన డస్ట్ అంతా అక్కడ వేసేది కంపోస్ట్ తీసుకెళ్తాడు. ఒక నిమిషం, అంతకు ముందు ఈ ఆటో లేదు, పుష్ కార్ట్ తోటి తీసుకెళ్ళి అక్కడ పాయింట్ దగ్గర వేసాము సార్. ఈ ఆటో 1 month నుంచి వచ్చింది సార్, అప్పటి నుంచి తీసుకెళ్ళిపోతారు సార్. ఎప్పుడైనా ఏమైనా కారణం నన్ను వచ్చాడు, కానీ మనం శుభ్రంగా ఉంచాలి, జనాలకు మంచి సేవ చేయాలి. యాభై 57వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పఠాన్ రెహానా టీడీపీలో చేరారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్టీ కండువా కప్పి పఠాన్ రిహానాను ఆహ్వానించారు. గతంలో జరిగిన అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చాక తూర్పు నియోజకవర్గంలో జరుగుతుందని పఠాన్ రిహానా అన్నారు. అందుకే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. గుంటూరులో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కళ్ళారా చూస్తున్నాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందని, ఇంతటి అభివృద్ధి కారణమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు 3 ROBలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము. గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా తీర్చిదిద్దుతారనేటువంటి ఉద్దేశం మాకుంది. అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి చొరవతో, భరత్ రెడ్డి గారి సహాయంతో, నేను ఆయన దగ్గర ఎంప్లాయీని, సార్ సహకారంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను. అదేవిధంగా సార్ చొరవతో నేను ఈరోజు టీడీపీలో జారీ అవుతున్నాను.
అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు అఖిల భారత ప్రజా సాహిత్య కళా సాంస్కృతిక సభలు జరగనున్నాయి. మొదటి 2 రోజులు ఎన్జీఓ కళ్యాణ మండపం, చివరి రోజు రెవెన్యూ ఉద్యోగుల హాల్లో ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ సభలకు సంబంధించిన పోస్టర్ను వేదిక సభ్యులు బ్రాడిపేటలోని ఎస్హెచ్ఓలో ఆవిష్కరించారు. అనేక ప్రజా కళారూపాలను జనసాహితీ కళాకారులు రూపొందించి విస్తృత ప్రదర్శనలు ఇస్తున్నట్లు వేదిక ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రవిబాబు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొంటారని చెప్పారు. విద్యార్థుల స్థాయిలోనే, విద్యా విధానంలోనే అసలు స్త్రీల పట్ల మనం ఏ విధంగా ఉండాలి, స్త్రీల పట్ల మన అవగాహన ఎట్లా ఉండాలి అనేది చెప్పే పద్ధతి ప్రభుత్వం ఏమాత్రం స్వీకరించటంలా. అదేమి లేకుండా ఆ సామ్రాజ్యవాద సంస్కృతిని ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టేస్తున్నాయి. మేము జనసాహిత్య అనే సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. ఈ ఆల్ ఇండియా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నాం. మేము 48 సంవత్సరాలుగా ప్రజాసాహిత్య అనే మాసపత్రికని నడుపుతూ ఈనాడు వస్తున్నటువంటి కమర్షియల్ సాహిత్యానికి, పలాయనవాద సాహిత్యానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృష్టిస్తూ ప్రజలకు సంబంధించినటువంటి దళితులకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి. రేపు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేయాలని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు వార్డుల వారీగా నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. నిషేధాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 30 నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. తొలి దశలో 161 సేవలు అందుతాయన్న సీఎం చంద్రబాబు. కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న ఎన్నికలు, మార్చి 3న కౌంటింగ్. ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కూటమి ముఖ్య నేతల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఫిబ్రవరి 15 కల్లా 3 వంతెనల వద్ద నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అధికారులకు కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులు రాష్ట్రాభివృద్ధికి వినియోగించలేదు. మంత్రులు పార్థసారథి, డోలా విమర్శ. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.